హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఇండియన్ రైల్వే నుంచి ఒక అప్డేట్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. కొంచెం వీడియో జాగ్రత్తగా గమనించి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ రోజు టాపిక్లోకి వస్తే ఇండియన్ రైల్వే స్టేషన్ సెక్యూరిటీ పెంచడం కోసం కొన్ని స్టెప్స్ తీసుకుని ఉంది. వీటిలో ఒక స్టెప్ లేదా ఒక కొత్త రూల్ అనుకోండి ప్రయాణికులందరికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో వీడియో పూర్తిగా గమనించినట్టయితే అదేంటో మీకు తెలుస్తుంది. యాక్చువల్గా ఇక్కడ రైల్వే స్టేషన్కి సంబంధించి సెక్యూరిటీ పెంచడం కోసం 2016లోనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటిలో భాగంగా ఒక 202 రైల్వే స్టేషన్స్లో అయితే మాత్రం వీలైనంత తొందరగా సెక్యూరిటీ పెంచడం కోసం స్టేషన్స్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించడం, అలా కుదరనట్టయితే కొలాప్సిబుల్ గేట్స్ నిర్మించడం, అది కూడా కుదరనట్టయితే ప్రతి ఎంట్రీ ఎగ్జిట్ దగ్గర కూడా ఆర్పిఎఫ్ని స్టేషన్ చేయడం, ఈ విధంగా కొన్ని స్టెప్స్ తీసుకొని ఉన్నారనమాట. అయితే వీటిలో ఏది కూడా ప్రయాణికులపై డైరెక్ట్ ఎఫెక్ట్ అయితే చూపించదు, కానీ ఒక రూల్ అయితే మాత్రం ప్రతి ప్రయాణికుడిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరు చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మన ఫ్లైట్ జర్నీ చేయాలంటే మనం కరెక్ట్ టైంకి ఎయిర్పోర్ట్ వెళ్తే కుదరదు. అట్లీస్ట్ 45 minutes to 1 hour ముందు వెళ్ళాలి. దానికి కారణం ఏంటంటే సెక్యూరిటీ చెక్ అని, బోర్డింగ్ అని, ఇలా చాలా తతంగాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఇన్ టైంలో కంప్లీట్ అవ్వడం కోసం మనల్ని ఆ విధంగా ముందుగా రమ్మంటారనమాట. సో ఇదే రూల్ని ఇకపై రైల్వే స్టేషన్స్ కూడా అప్లై చేయనున్నారు. అంటే మీరు రైలు ప్రయాణం చేయాలంటే కరెక్ట్గా ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంకి వెళ్తే మాత్రం కుదరదు. అట్లీస్ట్ 20 minutes ముందే వెళ్ళవలసి ఉంటుంది. ఎయిర్పోర్ట్లో మనకి ఏ విధంగా అయితే సెక్యూరిటీ చెక్, బ్యాగేజ్ చెక్ ఇవన్నీ కూడా ఉంటాయో ఇకపై రైల్వే స్టేషన్స్లో కూడా అవి అమలు చేసే అవకాశం కనిపిస్తుంది. మనకి ఎయిర్పోర్ట్లో ఏ విధంగా అయితే బాంబ్ డిటెక్షన్, బాంబ్ డిస్పోజల్ అందుబాటులో ఉంటాయి, రైల్వే స్టేషన్స్లో కూడా ఇకపై అందుబాటులోకి వస్తాయన్నమాట. అయితే మనం ముందుగా వెళ్ళడానికి అంటే 20 నిమిషాలు ముందుగా వెళ్ళడానికి కారణం ఏంటంటే రైల్వే స్టేషన్స్లో కూడా ఇకపై మనల్ని చెక్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన బ్యాగేజ్ని కూడా స్క్రీన్ చేస్తారు. అయితే ప్రతి ఒక్కరి బ్యాగేజ్, ప్రతి ఒక్కరిని చెక్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంది. అట్లీస్ట్ 2-3లోనో, 4-5లోనో, లేకపోతే అట్లీస్ట్ 10 మందికి ఒక్కరినైనా కానీ చెక్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ హై అలర్ట్ అయితే ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా ఇకపై మనం రైల్వే స్టేషన్కి ట్రైన్ క్యాచ్ చేయడానికి వెళ్ళినట్టయితే కరెక్ట్ టైంకి వెళ్తే కుదరదు. అట్లీస్ట్ 20 minutes ముందే వెళ్ళవలసి ఉంటుంది. 20 minutes కాబట్టి నా వరకు నేనైతే పర్వాలేదు అనుకుంటున్నాను. అంతేకాకుండా సెక్యూరిటీకి సంబంధించిన విషయం కాబట్టి మనం ముందే వెళ్ళడం మంచిది. అది చాలా మందికి ఇది నచ్చకపోవచ్చు. నా వరకు నాకైతే మాత్రం ఇందులో ప్రాబ్లం ఏం లేదనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అయితే మొత్తం మీద 202 రైల్వే స్టేషన్స్ అని చెప్తున్నారు, కానీ ఈ ఫుల్ లిస్ట్ అయితే మాత్రం ఇంకా మనకు దొరకలేదు. ఎప్పుడైతే నాకు ఈ లిస్ట్ దొరుకుతుందో ఇమీడియట్ గా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎనీవే ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. Thanks a lot. Thanks for watching.